పరిస్థితులు ఉండేవాడిని. ఎప్పుడు తలదించుకొని ఉండేవాడిని. ఇంటికి ఎవరైనా వస్తే కూడా నేను కిచెన్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎప్పుడు ఏవో కార్డ్స్ అవి గీసుకుంటూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితి కారణం ఏంటంటే మేము ఎదిగినటువంటి పరిస్థితులు, మా నాన్నగారు, మా కుటుంబము, మా యొక్క ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒకలాంటి ఇన్ఫీరియారిటీలోనికి మమ్మల్ని నెట్టేసినాయి. అందుకని సాతాను ఏం చేశాడంటే, నువ్వు అందరికంటే గొప్పవాడు కాదు, నీకు తెలివి లేదు, నీకు జ్ఞానం లేదు అని చెప్పి దేవుడు నాలో ఒకలాంటి భయాన్ని పెట్టేశాడు. ఆ భయం వలన నేను ఎవరితో మాట్లాడలేకపోయేవాడిని అనమాట. ఎప్పుడు అలాగే ఉండేవాడిని. సో అలాంటి నన్ను దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. ఎప్పుడు చూసినా భయం వేస్తూ ఉండేది. ఎక్కడన్నా సరే ఎవరన్నా ఒక పాస్టర్ గారు ఒక 60-70 మంది కనుక చెయ్యి చాపి బలంగా వాక్యం చెప్తా ఉంటే, అయ్యి బాబోయ్ నేంటి చెయ్యి చాపి మరి వాక్యం చెప్తున్నాడు, నన్ను నువ్వు వాడుకుంటానన్నావు, ఎలా వాడబడతాను రావా అని అనుకుంటూ ఉండేవాడిని. అంత భయంతో ఉండేవాడిని. అటువంటి సమయంలో మా ఇంట్లో ఒక ఆరాధన జరుగుతూ ఉండేది. ఒక అంకుల్ వచ్చి ప్రతి ఆదివారం వాక్యం చెప్తా ఉండేవాడు. మా అక్క నేను స్తుతి ఆరాధన నడిపించారు. నేను కాదు, అక్క స్తుతి ఆరాధన నడిపిస్తే నేను కాంగో వెనకాల కింద కూర్చొని కంజీరు వాయిస్తూ ఉండేవాడిని. అదే మన ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అనమాట. అదైతే సౌండ్ ఒకటే వస్తుంది, జిగ్గి 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 అని. ఎవడు వాయిస్తున్నాడు కూడా ఎవరికి తెలియదు. సో అది వాయించుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో ఇంకొక 2 తమ్ముళ్ళు ఉండేవారు, వాళ్ళు ఈ కాంగో అది వాయిస్తూ ఉండేవారు. ఆ సమయంలో అంకుల్ ఏం చేశాడంటే, వచ్చే ఆదివారం నుంచి నేను రాను, ఎవరు వాక్యం చెప్తారో చెప్పండి అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పటికే చాలా హెవీ క్రౌడ్ అనమాట. ఎంత జనం అంటే ఒక 15-20 మంది ఉంటారు మా ఇంట్లో ఆరాధనకి. అది మామూలు జనం కాదు మాకు. సో ఆ సమయంలో అందరూ వచ్చేవారు ఎవరు వాక్యం చెప్తారండి అని ఇలా సందులో నాకాసి చూశారు. నాకాసి చూస్తున్నారండి అంటే, నువ్వే వచ్చేవారి నుంచి వాక్యం చెప్పాలి, దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, దేవుడు నేను పిలుచుకున్నాడు కదా, నువ్వే వాక్యం చెప్పాలి అన్నాడు. అంతే, వచ్చే ఆదివారం నేనే ఫస్ట్ టైం వాక్యం చెప్పాలి. చెమటలు పట్టేస్తా ఉన్నాయి. ఏం చెప్దామని బాగా ఆలోచించి 23వ కీర్తన చెప్పేద్దాం అని చెప్పి ఒక అరగంటనే చెప్పాలి. శ్యాంబాబు చాలా బాగా చెప్పాడని అందరూ అనుకోవాలి అని చెప్పి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వారం అంతా ప్రిపేర్ అయిపోయాను. శనివారం రాత్రి వచ్చేసింది. ఆదివారం నాడు చర్చ్ జనం విపరీతంగా వచ్చేస్తారు. 15-20 మంది, మామూలు విషయం కాదు. అంతమంది ముందు నించోడం. అందుకని మా అక్కని తీసుకొచ్చి, అక్క రేపు వాక్యం చెప్తున్నాను కదా, ఎలా చెప్తున్నాను ఒకసారి చూడ చెప్పరా అని చెప్పంటే అప్పుడు చెప్తున్నాను. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అరుస్తున్నావు ఏంట్రా అని చెప్పండి. ఓహో అరుస్తున్నానా, అయితే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అరే డైలాగ్ చెప్తున్నట్టు చెప్తున్నారా, సరిగ్గా చెప్పు, సరే ఏదో విధంగా చెప్పు అని అక్కను. ఆ రోజు వచ్చింది, విపరీతంగా జనం వచ్చేసారు. విపరీతంగా అంటే తెలుసు కదా, 18-20 మంది వచ్చేసారు. చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. ఇంకా వాక్యం ఎవరి వైపు చూడాల. అందరికీ వందనాలు. ఈ సమయంలో 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్పి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 20 నిమిషాలనే చెప్దాం అనుకున్న అలా చూస్తే 5 నిమిషాల్లోనే అయిపోయింది మెసేజ్ అంతా. అందరూ నవ్వేశారు. అందులో ఒక ఆంటీ ఆ మూలన కూర్చొని అన్నారు, శ్యాంబాబు వార్తలు బాగా చెప్పాడు అన్నాను. ఎందుకంటే నేను వార్తలు ఎక్కువ చెప్పేశాను అనమాట. ఇది కవర్ చేయకపోతే వార్తలన్నా కవర్ చేసేద్దామని ఈనాడు పేపర్ మొత్తం చదివేశాను. అన్నీ కూడా అవి చెప్పేద్దామని చెప్పి బాగా చెప్పాడంటే ఇంకా చాలా సిగ్గుపడిపోయాను అనమాట. ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే నన్ను పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించాడో అప్పుడు నా జీవితమే మారిపోయింది. ఆ రోజున దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, ప్రజలకు ఏదో చెప్దామని నువ్వు ప్రిపేర్ అవ్వద్దు. నేను నీకు ఏదైతే నేర్పించానో, ఏదైతే నువ్వు నేర్చుకున్నావో, ఏదైతే నీ జీవితానికి అప్లై చేసావో అది ప్రజలకు చెప్పడం నేర్చుకోని దేవుడు మాట్లాడినప్పుడు, అప్పుడు దేవుడు నాకు ఏ పాఠం అయితే నేర్పించాడో, ఏదైతే నేను నా జీవితంలో అప్లై చేశానో, ఏదైతే నాకు పని చేసిందో, ఆ పని చేసింది ప్రజలందరికీ నేను ఈ ఆయింట్మెంట్ వాడాను, బాగా పనిచేసింది, మీరు వాడండి అని చెప్పినట్లుగానే ఈ వాక్యము ఇలా ఉంది, ఈ ప్రకారంగా నేను జీవించాను, నా జీవితంలో పనిచేసింది, మీరు కూడా వాడండి అని చెప్పడమే నా ప్రసంగంగా చేసుకున్నప్పుడు దేవుడు నన్ను దీవించడం మొదలుపెట్టాడు.